హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో స్ట్రైట్ టు ద పాయింట్. నిన్న ప్రెస్ మీట్ పెట్టి అటు దిల్ రాజు తమ్ముడు శిరీష్ కావచ్చు, అలాగే దాని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ అంటే పెద్ద సినిమాకి వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్, అలాగే నాగవంశీ గారు, ఆయనకి సపోర్ట్గా నాగవంశీ గారు, మనశంకర్ ప్రొడ్యూసర్, ఇలాగా ప్యారడైజ్ ప్రొడ్యూసర్, వీళ్ళందరూ కూడా కూర్చొని, అంటే వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్ గిల్డ్కి సంబంధించినటువంటి వ్యక్తులు. ప్రొడ్యూసర్స్ అటు సైడ్ నుంచి, ఎగ్జిబిటర్ సైడ్ నుంచి వాళ్ళకి సపోర్ట్గా దిల్ రాజు తమ్ముడు శిరీష్ కూర్చొని జరిగినటువంటి డిస్కషన్, అంటే పెద్ద సినిమాని మేము ఆడనివ్వం అని దిల్ రాజు తమ్ముడు శిరీష్ చెప్తున్నాడు. ఎందుకంటే మాకు పర్సంటేజ్ విధానం కావాలి, గవర్నమెంట్ జీవో ఇచ్చినా సరే పెద్దకి నైజాం లాంటి తెలంగాణలో మేము ఇక్కడ టికెట్ రేట్లు పెంచము, మాకు పర్సంటేజ్ విధానం కావాలనేది వాళ్ళ వాదన. సో వీళ్ళు ఏంటంటే, మొన్నటి వరకు మీరు సినిమాలు మీరు రిలీజ్ చేసుకున్నారు, మైత్రి ప్రొడ్యూసర్ అయినటువంటి రవి గారు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మొన్నటి వరకు మీ సినిమాలు రిలీజ్ చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్లుగా, మనశంకర ప్రసాద్ కావచ్చు, కూలీ కావచ్చు, వార్ 2 కావచ్చు. అప్పుడు సింగిల్ స్క్రీన్ బాగుపడాలి, వాళ్ళు కూడా ఆ సింగిల్ థియేటర్లు చచ్చిపోతున్నాయి, ఇవన్నీ మీకు గుర్తు రాలేదా? మా సినిమా వచ్చినప్పుడే ఇవన్నీ మీకు గుర్తు వస్తున్నాయి, ఇవన్నీ కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు అనేది పాయింట్. ఇప్పుడు ఇక్కడ విషయంలోకి వస్తే, మైత్రి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాకి మెయిన్ ప్రొడ్యూసరు వెంకట సతీష్ కిల్లారు, వృద్ధి సినిమాస్, ఆయనది మొదటి సినిమా. సో ఆ బ్యానర్కి సపోర్ట్గా వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు సినిమాలు చేస్తారు. అతి తక్కువ టైంలో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అని నేను, రంగస్థలం, ఇలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టి అసలు వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్స్ అయిపోయారు ఇప్పుడు ఇండియాలోనే. సో దట్టు వాళ్ళు చేసినటువంటి సినిమాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు పెద్ద పార్ట్నర్గా ఉన్నారు, అలాగే ఎన్టీఆర్ నీల్ సినిమా కూడా వాళ్ళే చేస్తున్నారు, అల్లు అర్జున్ సినిమా లోకేష్ కనగరాజు కూడా వాళ్ళే చేస్తున్నారు, అంటే ఫౌజీ ఆ సినిమా కూడా వాళ్ళే చేస్తున్నారు. అంటే ఇంత పెద్ద హీరోల సినిమాలు, ఇంత పెద్ద ఓవరాల్ బడ్జెట్ సినిమాలన్నీ కూడా అండర్ మైత్రి ప్రొడక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆబ్వియస్లీ అవతల బిగ్ ప్రొడ్యూసర్ అయినటువంటి నైజాం కింగ్గా పిలువబడేటువంటి ఒక కింగ్కి, బొంగుగడికి ఇదంతా నచ్చదు. ఆబ్వియస్లీ వాడు డైరెక్ట్గా మాట్లాడలేక వాడు తమ్ముడితే ఇలాగా ప్రెస్ మీట్లు పెట్టిస్తుంటాడు. మీ సినిమాలు మీరు ఎగ్జిబిట్ చేసుకున్నప్పుడు సంక్రాంతి తర్వాత అసలు ఐపీఎల్ సీజన్లో ఇప్పటి వరకు సరైనటువంటి సినిమా లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. అసలు పెద్ద అనేది అంటే నిజంగా ఒక స్లంప్లో ఉంది ఇండస్ట్రీ. సరైనటువంటి సినిమాలు లేక, ఎగ్జిబిటర్స్కి ఫీడింగ్ లేక, డిస్ట్రిబ్యూటర్స్కి ఫీడింగ్ లేక చాలా ఇబ్బంది పడుతుంది సినిమా పరిశ్రమ. ఎప్పుడో సంక్రాంతికి వచ్చినటువంటి మనశంకర ప్రసాద్ బాస్ సినిమా తప్పితే దాని తర్వాత ఇప్పటివరకు అసలు సినిమాలే లేవు సరిగ్గా. అసలు పెద్ద సినిమా హిట్ అయ్యి ఇండస్ట్రీకి ఒక కొత్త ఊపిరి, ఒక బయ్యర్లకు కానీ, డిస్ట్రిబ్యూటర్లకు కానీ, ఎగ్జిబిటర్లకు కానీ ఊపి తీసుకొచ్చేటువంటి మంచి క్రేజ్ ఉన్నటువంటి సినిమా ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో. అలా ఉంది మన పరిస్థితి ప్రజెంట్. అటువంటి టైంలో మీరు పెద్దకి సపోర్ట్ చేయాలి, కానీ పెద్దకి ఆపోజిట్గా మీకు ఇదే పర్సనల్ ఎజెండానే కనిపిస్తుంది. మాకు సినిమాలు తీయడం చేత కావట్లేదు. వాళ్ళ కెరీర్లో తీసిన అతి భారీ బడ్జెట్ సినిమా గేమ్ చేంజర్, అది కూడా దొబ్బేసింది. ఇట్లాంటి వాళ్ళకి ఇలాగే దొబ్బుతాయి సినిమాలు. గేమ్ చేంజర్ డిజాస్టర్ అయిపోయింది. దాని తర్వాత తీసినటువంటి ప్రతి సినిమా కూడా సరిగ్గా జనాల నోట్లో నానలేదు. మనకి ఆ డిసిషన్ పవరు, ఎటువంటి సబ్జెక్టులు ఎంచుకోవాలనేది, ఆ బుర్ర అనేది పోయింది. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అనే వాళ్ళు చాలా తక్కువ టైంలో అసలు లీడింగ్ ప్రొడ్యూసర్స్కి ఎదిగిపోతున్నారు, ఇండియా వైడ్గా సినిమాలు చేస్తున్నారు. ఇది ఒక పర్సనల్ ఎజెండానే, ఒక ప్రొడ్యూసర్స్ని తొక్కేయాలి అనేటువంటి పర్సనల్ ఎజెండా కనిపిస్తుంది. కానీ సినిమాని బాగుపరచాలి, 20 ఏళ్ళగా ఇవే కష్టాలు ఉన్నాయి. నాగవంశీ అన్న బాగా మాట్లాడాడు. ఏం చెప్పాడంటే, మీరు తగ్గించాల్సింది టికెట్ రేట్లు కావు, మీరు తగ్గించాల్సింది మీ థియేటర్లో ఉండేటువంటి పాప్కార్న్ రేట్లు, ఇంకా బుక్ మై షోలో అధిక ఛార్జెస్, కన్వీనియన్స్ ఛార్జెస్, ఇవన్నీ తగ్గించాలి అని చెప్పేసి చెప్పాడు. కరెక్ట్ చెప్పాడు ఆయన. టికెట్ రేట్లు తగ్గించడం కాదు, ఒక టికెట్ 400 పెట్టి టికెట్ కొంటుంటే 500, 600 దగ్గర క్యాంటీన్కి అయిపోతుంది, పాప్కార్న్కి అయిపోతుంది, ఆ కూల్ డ్రింక్లకి అయిపోతుంది. దాని బదులు ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే, ఆ నలుగురు కూడా 4, 5, 6 ఎంతమంది ఉంటే అంతమంది అక్కడ క్యాంటీన్లోకి వెళ్ళి టికెట్ రేట్ కంటే దారుణంగా ఉండేటువంటి ఆ పాప్కార్న్, సమోసాలు, కూల్ డ్రింక్లు, పఫ్ఫులు, గిఫ్లు ఇవన్నీ కొనుక్కోవడం కంటే సినిమా అయిపోయిన తర్వాత చక్కగా వెళ్ళి రెస్టారెంట్లో తింటే ఒక జంబో తినచ్చు, ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినచ్చు. అంటే ఇద్దరు ముగ్గురు కూల్ డ్రింక్, సమోసాలకి అయ్యేది ఖర్చు మొత్తం ఒక 5, 6 ఒక జంబోనో, ఒక ఫ్యామిలీ ప్యాక్ అక్కడ ఆర్డర్ చేసేసుకొని చక్కగా అక్కడ తింటే కడుపు నిండిద్ది. ఇంత పెట్టుకొని క్యాంటీన్లో అక్కడ కడుపు నిండేది ఉండదు, అధికంగా డబ్బులు బొక్క.
టికెట్ రేట్ కంటే అధికంగా ఇవి తగ్గించాలి కదా. దట్స్ ద కరెక్ట్ పాయింట్. నాగవంశాన్ని మాట్లాడింది అబ్సల్యూట్లీ కరెక్ట్ పాయింట్. ఎవరు ఏమి చేసినా ఇవన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి విషయాలు. మన పర్సనల్ ఎజెండాని నైజాంలో పెద్ద సినిమాని మాకు ఇవ్వలేదని చెప్పేసి 60 కోట్లకి ఎంత కోట్ చేసినా దానికి ఇవ్వలేదంట. వాళ్ళు ఎవరు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రొడక్షన్లో చేసినటువంటి సినిమా వాళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే ఎవరికైనా ఇచ్చుకుంటారు, వాళ్ళే స్ట్రైట్ రిలీజ్ చేసుకుంటారు. దానికి పర్సనల్ ఎజెండా పెట్టేసుకొని సింగిల్ థియేటర్లు కాపాడాలి, పర్సంటేజ్ విధానం పెట్టాలి, చచ్చిపోతున్నాయి సింగిల్ థియేటర్లో అని అంటే, మరి మీరు అంతకుముందు రిలీజ్ చేసినటువంటి సినిమాల తాలూకు టికెట్ రేట్లు పెంచేసుకుని అప్పుడు సింగిల్ థియేటర్ మీకు గుర్తు రాలేదు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ కో బ్రదర్స్ ఎవరైతే ఉన్నారు ఇండస్ట్రీలో, ఎవరు ఎన్ని చేసినా కూడా పెద్ద సినిమాని ఎవరు ఆపలేరు. ఇది కేవలం మెగా హీరోల సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రతిసారి జరిగేటువంటి సినారియోనే. సో ఫైనల్గా చెప్పేది ఏం లేదు, పెద్ద అనేటువంటి క్రేజ్ ఉండేటువంటి సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ఎవడు ఆపలేడు. జనాలు ఆదరిస్తున్నటువంటి సినిమాని ఎవడు ఆపే ప్రయత్నం చేయలేడు. ఆడు ఎవడైనా సరే ఆడి వల్ల కాదు. సో పెద్ద థియేటర్ ఇష్యూస్ మీద నీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ తెలియచేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.